ఈరోజు మంచి మాటలో మనం ఒక పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. ఒక పుణ్యక్షేత్రానికి మేము వెళ్ళినప్పుడు అక్కడ మీరు దేవస్థానం రూమ్‌లో అయిపోయినాయని చెప్పి వేరే ఒక సత్రం దగ్గరికి వెళ్ళాం. వారు ఆ సత్రంలో మీ కులానికి సంబంధించిన సత్రం కాదు ఇది. మీ కులానికి సంబంధించిన సత్రం వేరే చోట ఉన్నది. అక్కడికి వెళ్ళండి అని పంపించి వేశారు. ఈ పుణ్యక్షేత్రంలో కూడా ఈ కులాలు, కుంపట్లు ఇంకా మనం మారలేదా? ఎంత మంచి యుగంలో కూడా మనం ఇంత అడ్వాన్స్డ్‌గా ఉన్నాం. ఇంత టెక్నాలజీ పెరిగింది. ఇంకా కానీ మైండ్‌లో ఉన్న చెత్తను మాత్రం మనం పోగొట్టుకోలేకపోతున్నాం. దేవస్థానాల్లో కూడా ఈ కుల పిచ్చి పోవట్లేదు. మనం చనిపోయిన తర్వాత వైకుంఠం వెళ్ళినా, కైలాసం వెళ్ళినా కూడా అక్కడ కూడా నా కులం వాడు లేడు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను అంటాడా? మరి ఏమో తెలియదు. ఈ కులాల పిచ్చి ఎప్పుడు పోతుందో అర్థం కాదు. అలాగే తమిళనాడులోని ఒక దేవస్థానానికి వెళ్ళాం. అక్కడ మన తెలుగువారిది ఆశ్రమం ఉంది కదా అని అక్కడికి వెళ్ళాం. వారేమన్నారంటే, మీ ఆశ్రమంలో బస అయితే ఇస్తాం కానీ మీకు భోజనం పెట్టం. మీరు మా కులానికి సంబంధించిన వారు కాదు కాబట్టి మీకు బస మాత్రం ఏర్పాటు చేస్తాం. మీరు భోజనం మాత్రం బయటే తినాలి అని చెప్పి ఒక హోటల్ చూపించారు. అక్కడికి వెళ్ళి భోంచేయడం జరిగింది. అయితే ఈ పుణ్యక్షేత్రాలు కూడా ఇంకా మనం ఇంత అధోగతి పాలవుతున్నాం ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. పుణ్యక్షేత్రాలు కూడా ఈ కులాలు అసలు మనం అందరం హిందువులం, ఇది హిందూ దేశం, హిందూ మతం, అందరం ఒకటే కులం, ఒకే మతం. కాబట్టి ఈ పిచ్చిని పోగొట్టుకుని మనం మన దేశాన్ని అభివృద్ధిలో చేసుకుందాం, మన హిందూ మతాన్ని అభివృద్ధి చేసుకుందాం, ఈ పిచ్చిని పోగొట్టుకుందాం. అందరికీ సద్బుద్ధిని ప్రసాదించమని ఆ పరమాత్మను ప్రార్థిద్దాం. అందరూ మంచిగా ఉండి సద్బుద్ధితో కలిగి ఉండి కులాలు మతాలు లేకుండా అందరూ సంతోషంగా ఉండాలని ఆశిద్దాం. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి వీడియోలు చూడవచ్చు. నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులు కూడా షేర్ చేయండి.